ఒక భార్య, జడ్జి గారు నాకు విడాకులు కావాలి. జడ్జి, విడాకులు ఎందుకు? మీ ఆయన కబడ్డీ ప్లేయర్ కదా. ఒక భార్య, అదే ప్రాబ్లం, నన్ను టచ్ చేసి అవుట్ అవుట్ అని అరుస్తాడు. సురేష్, అరే మామ, పెళ్ళి చేసుకున్న తర్వాత బతుకు బస్టాండ్ అయ్యిందంటారు, అంటే ఏమిటి? రమేష్, భర్త బస్సు అయితే భార్య బస్టాండ్ వంటిది. బస్సు ఎంత దూరం తిరిగి వచ్చినా బస్టాండ్కే చేరుకుంటుంది, అందుకేరా బతుకు బస్టాండ్ అంటారు అని క్లారిటీ ఇచ్చాడు రమేష్. భర్త ఆరోగ్యం బాగాలేదు. భార్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. అన్ని పరీక్షలు చేశాక డాక్టర్ భార్యని పిలిచాడు. అమ్మా, ఆయనకు ఏమీ ప్రాబ్లం లేదు, మీరే కొన్ని పనులు చేయాలి. ఉదయం లేచి రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టండి. పక్కింటికి పోయి గంటల తరబడి ముచ్చట్లు పెట్టక ఆయనకు భోజనం సరిగ్గా పెట్టండి. ఊరికే నగలు చీరలు అని చంపకండి. టీవీ సీరియల్స్ ఎక్కువగా చూడకండి. ఆయన్ని న్యూస్ ఛానల్ కూడా కొంచెం చూడనివ్వండి. ఫేస్బుక్ వాట్సాప్లలో ఎక్కువగా ఉండకండి. ఒక్క నెల అలా చేశారంటే ఆయన మామూలు మనిషి అవుతాడు. బయటకు వచ్చాక భర్త భార్యతో, ఏమంటున్నారే డాక్టర్ గారు? భార్య, బతకడం కష్టమటండి. కండక్టర్, నిన్న రాత్రి ఇంటికి బాగానే చేరుకున్నారా సార్? సుబ్బారావు, క్షేమంగా చేరా. అయినా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా తాగబోతుని అనుకున్నారా? రాత్రి బస్సులో వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిడకు లేచి నా సీటు కూడా ఇచ్చాను, చూడలేదా? కండక్టర్, అందుకే అడుగుతున్నానండి. అప్పుడు బస్సులో మీరు ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు మరి.